ప్రస్తుతం సిద్ధారెడ్డి వాళ్ళ తల్లి ఉంది. వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చినాం. తల్లి నీ పేరేం పేరు? గాలెం. గాలెమా? గాలెం. నీకెంతమంది నీకెంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులే. ఇద్దరు కొడుకులు. నీ పెద్ద కొడుకు పేరేం పేరు? సంగారెడ్డి. సంగారెడ్డి. ఆయనకు మ్యారేజ్ అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు ఆయన? ఇద్దరు కొడుకు ఒక బిడ్డ. ఆయన ఏం పని చేస్తాడమ్మా? వ్యవసాయం పని చేస్తాడు. ఎక్కడ ఊర్లోనేనా? జీరాబాద్లో ఉంది. వ్యవసాయం ఉందా అక్కడ? ఊళ్ళో చేస్తాడు. పిల్లలు స్కూల్ కోసం జీరాబాద్లో ఉన్నారు. వ్యవసాయం పని ఇద్దరు ఆల్మోల్ వ్యవసాయం చేసుకుంటారు. పిల్లల కోసం జీరాబాద్ అక్కడ ఉంచిన వాళ్ళకి పెద్దోళ్ళకు ఓకే. చదువు కోసం. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? భూమి నాకు తెలియదు సార్, అది ఎంత ఉన్నదో. సరే, ఓకే. ఇప్పుడు చిన్న కొడుకు ఎవరు నీకు? సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి. ఇప్పుడు సిద్ధారెడ్డి విషయం రాష్ట్రంలో బాగా సంచలనంగా మారింది. ఇట్లా భార్యను చంపిండు అది ఇది అనేది. నేను కూడా అక్కడ పోయి వచ్చిన. వాళ్ళు కూడా చెప్పిండ్రు సిద్ధారెడ్డి గురించి. ఈ యొక్క సంఘటన విషయంలో ఇట్లా జరిగింది కదమ్మా. ఏం జరిగింది అసలు? మీ మీ సిద్ధారెడ్డికి మీ కోడలికి గొడవలు ఉండేనా ఇంతకుముందు? ఏం లేదు, మేమైతే ఏం లేదు. మేము ఊరి కాడ ఉంటాం, ఇంటి కాడ ఉంటాను నేను. నాకు అది తెలియదు. సిద్ధారెడ్డికి పెళ్ళి అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది? 12 ఏళ్ళు. పెళ్ళి అయినప్పుడే జైరాబాద్ పోయిండా తర్వాత పెయింట్ కాగానే పోయిన రక్కని బతకనికి? మీ కోడలు ఎక్కడ అసలు? నేను తెచ్చుడు సొంతం నిజామాబాద్కి వెళ్ళి తెచ్చిన. వాళ్ళ నిజామాబాద్? సొంతం ఊరు గుడిపల్లి. నా కొడుకు చేసుకొచ్చేటప్పుడు నిజామాబాద్ కాడ ఉంటే ఆడికి వెళ్ళి చేసుకొని వచ్చిన పెళ్లి చేసుకొని. ఏంటి నా ఇంటి ముంగట చేసుకున్న పెళ్లి. ఇప్పుడు జైరాబాద్లో బతురు కదా, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయని నీతోటి మీ కొడుకు ఎప్పుడని చెప్పేటోడా నీకు? చెప్పలే. ఎప్పుడు చెప్పలే. ఇట్లా నా కోడలు ఇట్లా అట్లా అని ఎప్పుడు చెప్పలేదు మాకు. ఎప్పుడు మీకేంటికి అని ఎప్పుడు చెప్పకుండా మాకు ఏది చెప్పనేకుండ్రి వాడు. కోడలు చెప్పలేదు, కొడుకు చెప్పలేదు. ఇట్లా మీ కోడలు నీతోటి మంచిగా ఉంటుండేనా? ఎట్లుంటుండే? ఇక ఎప్పుడన్నా ఇట్లనే పోతుంటాం సారు. ఏడాదికి 2 ఏళ్ళకు ఏదైనా పిల్లలు వంటేనో వాళ్ళు వంటేనో పిల్లల కోసము మేము బంటేను జీరాబాదు మేము బంటేను. కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర పోతే చేస్తుండే. ఉంటే 4 వదులు 3 వదులు 8 వదులు 10 నెలలు ఉంటే కూడా మంచిగానే ఉంటుండ్రి. మేము ఇక వాళ్ళు మంచిగా ఉన్నారు కదా అని ఇట్లా వస్తుంటే వాళ్ళు కూడా మాకేం చెప్పలేరు కూడా ఇట్లా అని. మీరు పోయినప్పుడు మీ కోడలు మంచిగానే మీకు చేసి పెట్టేదా వంటలు అవి ఇవి? చేసి పెడుతుండే తినమంటుండే. అక్కడ అక్కడ ఇండ్లకు పోతుండే, బెడ్రూమ్లో పోతుండే, మాట్లాడుతుండే ఫోన్లల్లో. మాట్లాడితే మేము అనుకుంటుంటే మాకు లేరు బలగం కరగానే ఆమెకు ఉండరు కదా అన్నదమ్ములు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కలు వాళ్ళతో ఆడుతుండే. ఆడుకుంటేం నాకు ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు ఉన్నోళ్ళకు ఇది ఉంటుంది. అది ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడుతుంటే మాడుకోని ఏం చేసేది. టీవీ పెట్టిస్తే చూసుకుంటూ కూర్చుంటుంటే నేను అంతే. ఎన్ని రోజులు ఉంటుంటే ఆడ పోయినప్పుడు? నేను చెప్తున్నా కదా, ఇన్ని రోజులు అని లెక్కలేదు. నాకు ఏదైనా ఆపతుంటే నెల ఎక్కనే ఉంటాము, ఆపద లేకపోతే 4 రోజులు తక్కనే ఉంటాం కదా. మంచిగా ఉన్నాము పోతాం బెట్ట ఇంటికంటే సరే మమ్మీ పో అని అన్ని పెట్టి తరుస్తారు. ఎన్ని రోజులు ఉంటామని ఏదైనా పరిస్థితి తప్పితేనే ఉంటాం కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీ ఇంటికి పండుగలకు పబ్బాలకు వచ్చేదా వాళ్ళు? వస్తుండ్రే, ఇట్లా వెళ్ళిపోతుండ్రు. తక్కువ. ఇప్పుడు మీ కొడుకు ఆమెను చంపేసిండు అనేది వార్త. చాలామంది అరే అట్లా చంపొద్దు కదా అది ఇదని అంటున్నారు. నువ్వేమంటావు అంటే ఆమె చంపకపోతే నా కొడుకు పోతే 2 పిల్లలు, నా కొడుకు సంపాదనకి ఇది ఉండే ఆమె మరి నేనేమనాలి? ఒక్కదానికే మీరు అట్లా అంటున్నారు సారు. మరి నా 3 పోతుండే కదా, మరి నేనేమో ఏడుతుండే చెప్పు. 3 పోతుంటే ముగ్గురిని చంపదామని చూసి 2 పిల్లలను తండ్రిని ముగ్గురిని తీయాలన్న కాడ ఉండే ఆమె. అంటే అట్లా ఆలోచనలు ఉండేనా ఆమెకు? మరి అట్లనే ఉన్నది. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే అట్లనే కదా. ఆమెకి ఎక్కడ సందో ఇది కాకనే అట్లా పోయిందేమో కరా. కానీ మరి ఎవరు లేనప్పుడు మేము తల్లిదండ్రి వద్దు దగ్గర. వాళ్ళే 2 పిల్లలు 2 ఆలుమగలే. అట్లా చేసి ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే మరి గదే కదా. ఏం తక్కువైంది పోయిందమ్మా? మీ కొడుకు నుంచి ప్రేమ తక్కువైందా? ఆయన డబ్బులు ఇస్తలేడా? ఇంట్లోకి ఏం తక్కువైందని ఆమె అటు పక్కదారి పట్టింది? అది మాకు తెలియదు సార్. ఏం తక్కువ అని మేము ఎట్లా చెప్తాం? ఆమెకు తెలియలేదు, ఆయన తెలియలేదు. ఇంట్లో చూపిస్తా, రూమ్ కూడా దొరుకుని పోయి చూపెట్టమని తెరిచి చూపెడతా. ఏమన్నా తక్కువ ఉంటే నాకు అడగండి. ఇది లేదు కదమ్మా నువ్వు వాడు అట్లా అన్నావు, ఇలా లేదు కదమ్మా అంటే అడగండి. అది నేను భరించుకుంటా. అన్నిటికని ఇచ్చేటోడు పెట్టేటోడు. అందరికన్నా ఇంకెక్క చేసిండు కానీ తక్కువ చేయలేదు ఆమెకు. చెల్లెలు లేక చూసుకుంటున్నాం అన్నారు, చెల్లెలు లేక చూసుకున్నాం. అయితే చాలా మంది ఆడవాళ్ళు ఇట్లా పక్కదారి పట్టడానికి కారణం ఏంటంటే భర్తలు సరిగా చూసుకోరు, అందుకే పక్కదారి పడతారు. మీ కొడుకు అట్లా ఏమన్నా ఉండేనా? లేకుండే అట్లా మంచిగా చూసుకుంటుండే. మరి మంచిగా చూసుకుంటే ఆ పక్కదారి ఎందుకు పట్టింది? అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నది? అది మాకు తెలియదు కదా. ఏమో ఫోన్లుగా ఏమో వస్తాయట, గండ్లులోనే వాళ్ళు ఇది అయిపోయినారు. అందులోనే వాళ్ళకి ఇద్దరికే తెలుసు. అది మాకు తెలియదు. అది
నీతోటి అరే ఇట్లా మనకు నీ కోడలు చిన్న కోడలు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని ఎప్పుడని చెప్పిండా? ఎప్పుడు చెప్పలే. హ్మ్. చెప్పకుండే మాకేం చెప్పకుండే. ఆయన మనసులోనే పెట్టుకుంటాడు ఎవ్వరికీ అంత ఇది చేయకుండే. హ్మ్. నాది నేను సర్దేసుకోవాలి. నా పిల్లలు నేను ఎవరికి చెప్తే ఇది చేస్తారు అని హ్మ్. అట్లా. హ్మ్. అంటే ఒక్కడే బాధపడేటోడేమో లోపల లోపల. ఒక్కడే లోపట ఒక్కడే బాధపడేవారు. ఒకరు చెప్తే నేను బాధపడాలి, మళ్ళీ ఒకళ్ళు బాధపడాలనా, నా బాధ మళ్ళీ ఒకరికి పెట్టాలనా అని చెప్పకుండే అనమాట. ఇప్పుడు నేను గూడా ఆడ మాట్లాడిచ్చిన వాళ్ళ రెంట్‌కుంటారు గదా! పక్కలోళ్ళతోటి వాళ్ళతోటి మాట్లాడి మంచోడు, మంచి భక్తి ఉన్నోడు, పాటలు పాడతాడు, ఎప్పుడు దేవుని మహిమలనే ఉంటాడు. అట్లాంటోడు ఇంత మంచోడు దొరకడం అదృష్టం. ఆమె ఎందుకిట్లా చేసిందనేది వాళ్ళు గూడా అంటున్నారు. మరి నేను అంటున్నా కదా మంచోడే కానీ వాళ్ళకిద్దరిలో ఫోన్లలో వచ్చిందంట. అది నా కొడుకుకి ఎప్పుడేమైందో తెలియదు. అది ఇప్పుడు వాళ్ళకిద్దరికే తెలుసు అది. హ్మ్. ఇప్పుడు మీ మనవడు, మీ మనవరాలు చుక్కల్లాకున్నారు. చందమామలు ఎట్లుంటారో అట్లున్నారు. పిల్లలని, భర్తను వదిలేసి ఎట్లా పోవాలనిపించిందమ్మా? అసలు నీవు కూడా ఒక తల్లివి, ఆమె ఒక తల్లే. ఎట్లా పోవాలనిపించింది ఆమెకు? ఇవి ఎట్లా పోవాలంటే ఏం చెప్పాలి సారు? ఆమెకు తెలవాలి అది. నేనెట్లా చెప్పను? హ్మ్. నేనెట్లా చెప్పాలి అది? హ్మ్. ఆమెకు తెలవాలి పెద్దగాంటి పిల్లలు. నా పిల్లలకి ఇడిచి ఒకరితో నాకేం అవసరం? నా నా భర్త నాకు మంచిగా చేస్తున్నాడు. నా పిల్లలు నేను నా భర్త మంచిగా ఉంటే నాదే మంచిగా అవుతుంది కదా అంటే ఆమెకు తెలవాలి. హ్మ్. ఆమెకు తెలియకనే పోయింది కదా. హ్మ్. ఆయనకు ఆమె కావాలని ఆమె దగ్గరికి పోయింది. మీ మీ కొడుకు కూడా పానీపూరి షాప్ కాడికి రానియకుంటుండేనట. ఇంకెందుకంటే మంది వస్తుంటారు ఆళ్ళీళ్ళు. ఎందుకులే నా భార్య అని ఇంట్లోనే పెట్టిండట. ఇంట్లోనే ఆమె ఇంట్లో పెడితే ఇంట్లో సంసారం చేసింది ఇంకో సంసారం. ఇంకో అట్లా చేసింది. ఫోన్లలో చేసింది. ఇప్పుడు మీ కొడుకేమనుకున్నాడంటే, అరే మంది ఎందుకు చూడాలే? బయటికి ఎందుకు తీయాలి? ఏం మనకేమో ఇదే నేనే చేస్తా కదా ఇద్దరు పని కూడా ఇంకా నేనే చేయొచ్చు. హ్మ్. నువ్వు ఏదైనా చేసుకుంటా అంటేవి ఇంట్లో చేసుకో అని బట్టలు కుట్టే మిషన్ కూడా తెచ్చిచ్చిండు. హ్మ్. బట్టలు కుట్టుకుంటుండే ఇంట్లో నువ్వు పిల్లలైనాక అది మొన్న మొన్న నీ పిల్లలు ఉన్నారు కావాలంటేవి ఇంట్లో చేసుకో ఏదన్నా టుకు టుకు పిల్లల కోసం మనం చేసుకున్నారంటే కూడా అంటే మిషన్ తెచ్చిచ్చిండు బట్టలు కుడుతుండే హ్మ్. అట్లా. ఈ ఫోన్‌లలో పరిచయం అయింది 10 ఏండ్ల క్రితం పరిచయం అయిండట వాడెవడో మరి. పవన్ కుమార్ రెడ్డి అది అంట. మాకు తెలియదు అంటున్నాం కదా సార్. హ్మ్. మాకు తెలియదు హ్మ్. అది మాకు 3 తెలియదు. ఇయర్సా? 3 ఇయర్స్. మాకు తెలియదు పెళ్ళి అయినప్పుడైతే మరి పిల్లలు పుట్టిన దాకా మంచిగా ఉన్నారు. 3 ఏండ్లు అయితుందా? ఉమ్. హ్మ్. ఈ 2 ఏళ్ల సంధి 3 ఏళ్ల సంధి అన్న కానీ ఈ 2 ఏళ్ల సంధి అయితే చాలా హ్మ్. చాలా అంటే చాలా ఈ 2 ఏళ్ల సంధి అయితే. మీ కొడుకు చెప్పిండ్రు. మీ ఇల్లు చూస్తే ఉంటే కూడా జర పేదరికంలోనే ఉన్నట్లు కనిపిస్తా ఉంది. మీ కొడుకు మంచోడు. అసలు మస్తు కష్టపడతాడని చెప్తా ఉన్నారు వాళ్ళు. అవును సారు నేను చెప్తున్నా కదా మేము పేదోళ్ళం అయి పట్టుకొని అవన్నీ భరించి ఎందుకు ఇజ్జతుకు కావాలి మతేం కోటీశ్వరం కాము మనం ఇజ్జతుకు పోతేనే ముంగడికి మనం ఇదవుతాం కదా హ్మ్. అట్లా అని ఇజ్జతుకు తెచ్చిండ్రు హ్మ్. అట్లా అనమాట. ఇప్పుడు మీ కొడుకు మీ కోడల్ని చంపడం కరెక్టేనా? కరెక్టే సార్ మరి నేను చెప్తున్నా కదా కరెక్ట్ చేసి పట్టుకుని కరెక్టే అంటున్నా మరి లేకపోతే మీరు ఇప్పుడు ఆమె కరెక్టేనా అని అడుగుతున్నారు ఒక్క పానంకి అట్లా అడుగుతున్నారు నాకు 3 పోతే నేను ఎవరికి అడిగేది ఉండే మరి హ్మ్. నేను ఎవరి దగ్గర ఉండేది ఉండే మరి. హ్మ్. అంటే ఇప్పుడు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు గదా! కోర్టులున్నాయి గదా! అని అంటున్నారు గదా! మరి అట్లా ఇయ్య అన్నదంట సారు నా కొడుకుకి ఇయ్య అంటేనే అట్లా అన్నారు మస్తు సార్లు చేసిండట ఇయ్య అన్న పట్టింది ఆమె. విడాకులు ఆ, ఇయ్యనన్నదా? ఇయ్య అన్నదంట ఆ! నేను రాను హ్మ్. ఇక వాళ్ళకి ఇద్దరికి ఎరకాది. ఇప్పుడు నీవు గూడా మీ కోడలితోటి మాట్లాడి, అమ్మ ఏంది పద్ధతి కాదా గదా! మొగన్ని పెట్టుకొని పిల్లని అట్లా పోవడం అని ఎప్పుడైనా చెప్పినావా మరి ఆమె నువ్వు? చెప్పనికి ఆమె మాకు చెప్తేనే కదా మేము ఫోన్‌లోనన్నా ఎప్పుడైనా చెప్పినావా? ఆమె మాట్లాడకుండి హ్మ్. మాకు చెప్పుడు పోకడా రాకడా అని మాకు తప్పు. హ్మ్. మాకు చెప్పకుండా కొట్లాడితే చెప్పకుండా మేము కొట్లాడినాం మొత్తం ఇట్లా పీకులాడినామని మేము పోతే ఎట్లుండాలని అట్లనే ఉంటుండ్రి మళ్ళీ హ్మ్. చేసుడు పద్ధతి అయితే ఎట్లుండాలని అట్లనే చేస్తుండ్రి హ్మ్. అట్లా అనమాట. కొడుకుకు తెలుసు హ్మ్. మా అమ్మ వస్తే ఇట్లా చేస్తుంది మా అమ్మ వస్తే అట్లా చేస్తుంది వాళ్ళ అమ్మ వస్తే ఇట్లా చేస్తుంది ఆయనకు తెలుసు హ్మ్. కానీ మా అమ్మకు చెప్పకుండ్రి. హ్మ్. సరే నడవని అట్లనే ఎవరికి ఎట్లా చేస్తే ఏమున్నది హ్మ్. ఎట్లా కూడా మన ఇంటికి వచ్చింది మనది అని ఇప్పుడు లేకుండా రేపు చేస్తుంది కదా అన్నట్లు. ఇప్పుడు పోయిన నెల 27 తారీఖు పారిపోయిందంట మీ కోడలు. అంతకుముందు గూడా పారిపోయిందంట గదా! పారిపోయింది పోయింది పిల్లలకు తీసుకొని వస్తుంది కదా అని ఊకున్నాము హ్మ్. పెద్దలకు చెప్పి తొలకొచ్చుకున్నాం మళ్ళీ. హ్మ్. మళ్ళీ చేస్తా అన్నది వచ్చింది చేసింది ఇప్పటిదాకా చేసింది ఇప్పుడు ఇట్లా చేసింది. మొన్న 27 తారీఖు పోయిందంట గదా! మార్చి ఇది ఏప్రిల్ గదా! మార్చి 27 తారీఖు పోయిందంట. పోయిందంట. మీ 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 కొడుకు కేసు పెట్టిండా జైరాబాద్‌లో? పెట్టిండు ఏమని పెట్టిండమ్మా? కవిత ఇట్లా వెళ్ళిపోయింది అని పెట్టిండు. ఎవరితోటి ఎళ్ళిపోయిందని చెప్పిండు? లేపోతే కనిపిస్తలేదని పెట్టిండా? ఎట్లా పెట్టిండు కేసు? ఏం చెప్పిండు నీకు? మాకేం చెప్పలేదు మాకేం చెప్పలేదు ఇగో కనిపిస్తలేదు మమ్మీ కవిత మస్కులో పోయింది కనిపిస్తలేదు
కవిత అయితే లేదు అన్నాడు. హ్మ్. తెల్లారి లేచి వెళ్ళిపోయినాం. పోయే వరకల్లా ఇంట్లో లేదు. ఇక వాళ్ళు తెల్లని దాకా ఎప్పుడు పోయింది తెలవదు. ఇవాళ ఎట్లా నెంకింది తెలవదు. నా కొడుకు నెంకిన అంటున్నాడు. నా కొడుకు నేను మెతుకునకి వచ్చిన నెంకిన మమ్మీ అక్కడ ఇక్కడ ఏడలేదు. అందుకే మీకు ఫోన్ చేసిన దొరుకుతుందేమో అని ఏమనలేను కానీ దొరుకుతా లేకపోతేనే మీకు చేసిన అన్నాడు. అరే ఇట్లా చేసా అని వెళ్ళిపోయినాం పొద్దున్న లేచి. ఇప్పుడు కారులో వస్తుంటేనే పొడిచి చంపిండు అనేది చెప్తుండ్రు. అదే పేపర్లల్లో ఈ వార్తలు బయటకు వచ్చినాయి. దాని గురించి ఏం చెప్తావు? ఎట్లా ఇప్పుడు కారులోనే చంపిండు అని చెప్తున్నారు కదా. ఇక అది మేము చూడలేదు సారు కారుని చంపిండు అంటే అంటున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు మేము చెప్తున్నాం. మీ లేక మేము చెప్తున్నాం అవును కారుని చంపిండు అంటున్నాం. కరగాని అది మాకు తెలియదు కదా. చంపుతా అని మాకు చెప్పలేడు. ఇప్పుడు మీ కోడలకు తల్లిదండ్రులు ఉన్నారా? తల్లి ఉన్నది తండ్రి లేడు. ఈయన తోబుట్టువులు ఎంతమంది? ఇద్దరు అక్క చెల్లండి. ఇద్దరు అక్క చెల్లెలేనా? ఈమె పెద్దవేనా? ఏమి పెద్ద చిన్న ఏడుంది? గీడ దీనికి నవ్ మ్యారేజ్ చేసుకున్నదంట. మీ ఇంటికి పోలీసులు ఇట్లా ఏమైనా వచ్చిండ్రా? రాలేదు ఇప్పటికైతే ఎవరు రాలేదు సార్. ఇప్పుడు ఈ కవితని ఏడ చేసిరు సమాధి? మాతం చేసుకున్నాం. ఏడా? మా ఊళ్ళో చేసి ఇదే ఊరా? ఇదే ఊళ్ళో చేసుకున్నాం. ఇదే ఊర్లో చేసిండ్రా? ఏడికి ఇంటికి తీసుకొని వచ్చిన? ఇంటికి తెచ్చినాం చేసినాం దినాలు. నిన్ననే అయినాయి దినాలు కూడా. కొడుకేం హాజరు కాలే కదా? ఏం కాలేదు. అది జైల్లో ఉన్నట్టు. మరి ఇప్పుడు అక్రమ సంబంధం వల్లనే మీ కొడుకు సంసారం నాశనం అయింది అంటే మొగన్ని ఇడిచిపెట్టి ఏవంతోటి అట్లుంటే ఆడోళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఇక సరైన శిక్ష వేస్తేనే బాగుంటుందేమో అని చూస్తున్నాం. మళ్ళీ ఒకరికి మాది అయిందే అయిపోయింది కానీ మళ్ళీ కూడా గాగుర్తి సార్ ఇసుంటి అన్ని కూలిపోతాయి. చెప్పు 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 అంటున్నా కానీ చెప్పని గుడిదిలే కానీ చెప్పిన దాకా తప్పదే అని పిల్లలకు చూస్తే దున్ని కళకళ పడుతున్నారు రూలే మంది. పిల్లలు సుక్కల్లాకున్నారు. తల్లికి ఏమైంది తల్లి వేస్తుంటే తల్లి అది కన్నదా కన్నలేదా అని మంది తిడుతున్నారు. కానీ ఏం చేస్తాం మా నసీబ్ మా వంతుకు వచ్చింది అది అట్లా అని చేసిన ఇట్లా జరిగింది. ఇట్లా అవుతుందని అసలు ఊహించరా? ఊహించలేదు. ఊహించకనే ఇడిదాకా తెచ్చుకున్నాం. ఊహించుంటే ఎప్పుడన్నా ఏమైనా చేసుకుంటుంటే మేము ఇప్పుడు ఇంకా చేస్తారు కదా అనుకున్నాం. మీ కోడలు ఏమంటారు అంటే ఎంత 9 ఏళ్ళ పాప ఉంది, 9-10 ఏళ్ళు అనుకో, 8 ఏళ్ళ కొడుకున్నాడు. ఈ టైంలో ఎందుకు ఆమెకు ఆ బుద్ధి అంటారు? ఇక అది వాళ్ళకు తెలుసు సార్. ఈ బుద్ధి వాళ్ళకి ఎందుకు ఆమెకి ఎందుకు అంటే ఇక మేమేం చెప్తాం పెద్ద మనుషులం చెప్పు. అది వాళ్ళకి తెలియాలి. పిల్లలు పెద్దగా అయినారు నాకెందుకు ఈ బుద్ధి ఈ దుర్బుద్ధి నాకేం అవసరమో అని ఆమె తెచ్చుకున్న ఇడుండి అది. ఇప్పుడు ఏందమ్మా మీ పిల్లల భవిష్యత్తు? మీ కొడుకేమో జైల్లో ఉంటాడు, మీ చనిపోయింది. మరి ఆ భవిష్యత్తు ఎవరు చూసుకోవాలి? ఇక ఉన్నోళ్ళు మీరు చూస్తే ఏజ్ దగ్గర పడుతుంది మీది. ఇక చూడు సారు మేమేం చేస్తే అట్లున్నాము. ఇగో మీ దాయి ఉంటే తండ్రి ఉన్నాడు ఇంకా జైలు ఉన్నాడు. జల్దీ పంపిస్తే వాళ్ళకి ఇంత చేసి పెడతా నేను ఇంత తింటూ ఉంటా. అంతకెక్కేం చేయలేము. ఇక మీ పుణ్యంతో పిల్లలతోటి పిల్లలు కడకాలంటే